కోట్లే ఉంది ఎకరం. అంచేత ఏ పర్లేదు, మంచి పని చేశారు, అది పెరిగింది, అది మన కార్మికులకే ఉంటుంది ఆస్తి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడా మీరు లెక్కండి, అది సుమారు 70 ఎకరాలు ఇంటూ 200 14,000 కోట్లు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు హనుమంతరావు. సార్ చిన్న సినిమాలే చాలా డేట్లు చూసుకొని చాలా కష్టంగా ఉంది వాళ్ళు రిలీజ్ చేసుకోవడానికి. పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని ఆ రేంజ్ చూసుకొని వీళ్ళు కొన్ని డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆ టైంలో కూడా రిలీజ్ అని పెద్ద పెద్ద సినిమాలని ఆ టైంలోనే రిలీజ్ చేస్తున్నారు. ఒక నిర్మాతగా దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? దాన్ని ఇప్పుడు ఇండస్ట్రీ రిలీజ్ డేట్ అనేది ప్రొడ్యూసర్ చేతిలోనే ఉంటుంది, ఎవరికి సంబంధం లేదు. అది మనం పెద్ద సినిమా చిన్న సినిమా మీరు చూస్తే ఒక పెద్ద హీరో సినిమా మీద ఆనంద్ సినిమా పడింది, సినిమాలో క్వాలిటీ ఉంటే ఆనంద్ పెద్ద హిట్ అయింది, ఆ పెద్ద హీరో సినిమా ఏం ఆడలేదు. అట్లానే హీరోలు అంటే ఏదేమైనా ముళ్ళు మీద ఆకు పడినా ఆకు మీద ముళ్ళు పడినా ముళ్ళుకే నష్టం. కాబట్టి చిన్న నిర్మాతలు కొంచెం జాగ్రత్తగా మంచి డేట్ ప్లాన్ చేసుకోవటం మంచిది. అంటే పెద్ద సినిమా లేని రోజు అయితే కొంచెం బెటర్. హీరోలు, ఆ పెద్ద డైరెక్టర్ నలుగురు, వీళ్ళందరం మించి మోనోపలి చేసేవాళ్ళు, వీళ్ళందరికన్నా సినిమా ఇండస్ట్రీలో ఎవరు గ్రీన్ రోజు పాడిగేది ఆదాయం. సినిమా ఇండస్ట్రీ పెద్ద అయినా క్యూబిఎఫ్ వాళ్ళు మాత్రం పచ్చగా ఉన్నారండి. హలో అది కాదు బాబు, మార్నింగ్ షో వేసినా మ్యాట్ని వేసినా ఫస్ట్ షో వేసినా మీరు లోపల తిరుబండారాల రేట్లు బయట వాటర్ బాటిల్ 10 రూపాయలు ఆడ 150 రూపాయలు అమ్ముతుంటే అసలు ఆడియన్స్ లోపలికి పోతే కదా. మీరు ఒకటి అర్థం చేసుకోండి, నిర్మాతను అన్యాయం చేస్తుంది ఈ మోనోపలి చేసే వ్యక్తులే. ఇంకా వేరే నేను అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడను. బట్ వాళ్ళ వల్లే సినిమా ఇండస్ట్రీ ఒక ఆడియన్స్ రాపోవడానికి నిర్మాత నష్టపోవడానికి కారణం ఈ థియేటర్ మోనోపలి క్యూబిఎఫ్ రేట్లు. సార్ నేను ఎప్పుడు చిన్న నిర్మాతనే సార్ తీశాను. సార్ నేను చిన్న నిర్మాత అని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఎందుకంటే నేను తీసిన ఫస్ట్ సినిమా లైలా చిన్న సినిమానే. ఆ తర్వాత నాగేశ్వరరావుతో దాంపత్యం కృష్ణరాజు గారితో అట్లా తీశాను. కాబట్టి ఎప్పుడు మీరు ఏవైనా పెద్ద కొడుకు మీద కొంచెం ఎట్లా ఉంటుందో నాకు చిన్న సినిమా మీద అట్లా ఉంటుంది. సార్ జనార్దన్ సార్, ఆంధ్రప్రభ. మన పెద్ద సినిమాలు ఎలాగో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలు వస్తాయన్న అది వేరే మాట. చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో కొన్ని ఓటీటీస్ వచ్చిన తర్వాత థియేటర్లు వస్తున్నాయి, థియేటర్ తర్వాత ఓటీటీలు వస్తున్నాయి. వాటికి మీ సలహాలు ఏంటి? మామూలుగా దాని గురించి చెప్పండి. చెప్పండి. లేదండి, ఓటీటీలు అనేది ఏం ఉపయోగం లేదు. థియేటర్లో వస్తే ఇప్పుడు